హాయ్ ఫ్రెండ్స్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్ ఇక 2026 గణేష్ ఐడల్స్ వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి. అది మీరు మాత్రం తప్పకుండా ఇక మన వీడియోస్ కోసం అయితే వెయిట్ చేసేయండి. అండ్ చిన్నపిల్లలు కూడా తప్పకుండా వీడియోని అయితే చూసేయండి. అండ్ ఈరోజు మనం వచ్చేసి వన్ ఆఫ్ ది ఫేమస్ కలర్స్కి అయితే వచ్చాము. మన కొరుట్లలోని వన్ ఆఫ్ ది ఫేమస్ కలర్స్. అది మీరు ఏ కలర్స్ అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, మీకు షెడ్ మొత్తం చూపిస్తా. అండ్ ఈ సంవత్సరం మనకు వేరే లెవెల్లో అయితే గణపతులు అయితే తయారు చేస్తున్నారు. ఆ ఏ గణపతులు అనేది మనము పూర్తిగా ఒక్కొక్కటి లైన్ కొద్ది డీటెయిల్గా అయితే చూసేద్దాం. ఓకేనా? చలో, ఒక్కొక్క గణపతి ఒక్కొక్క మోడల్ అయితే తయారు చేస్తారు. ఇక్కడ వేరే లెవెల్ అయితే వేరే ఉంటుంది. ఇక చలో, మన అంజమామ కూడా ప్రతి ఒక్క గణపతి అయితే చూపిస్తాడు. ఫస్ట్ అయితే మనం షెడ్ అయితే చూద్దాం. ఓకేనా? ఈ షెడ్ చూసిన కంటే మీరు కామెంట్ చేయరు. అండ్ ఈ అడ్రస్ వచ్చేసి మనకు కొరుట్ల, జగిత్యాల డిస్టిక్. అంజమామ చలో పోదాం ఇక అనుకుంటా. మీరు కామెంట్ ఆల్రెడీ పెట్టేసి కావచ్చు. అన్నీ ఇక్కడ డిఫరెంట్ మోడల్ అయితే గణపతులు తయారు చేస్తారు, చూపిస్తాం వచ్చారు. అండ్ ఈ సంవత్సరం ఇందులో మనకు ప్రతి ఒక్క గణపతి కూడా స్పెషల్గా ఉంటుంది. ఇంతకుముందు చారి కలర్స్లో 1-2 గణపతులు స్పెషల్గా ఉంటుండే, కానీ ఈ సంవత్సరం మాత్రం టోటల్గా ప్రతి ఒక్క గణపతి కూడా యూనిక్ స్టైల్లో ఉంటుంది. అండ్ మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాము. అంజమామ ఇక్కడ చూసి లాస్ట్ ఇయర్ అయితే ఈ గణపతి అయితే ట్రెండింగ్ ఉండే. అది ఇక్కడ కూడా గణపతి గణపతి కింద చూసిరా రాక్షసులు, ఆ రాక్షసులు వధిస్తున్నట్టు గణపతిని తయారు చేసారు ఇక్కడ. ఓకే, ఇక్కడ యాంగిల్ కూడా మీకు కనబడుతుంది. ఇక్కడ కూడా మనకు అంజమామ కదా ముంగట్రా ఫ్రెండ్స్. ఇక్కడ చూసిరా మొత్తం మునులు ఇక్కడ రౌండ్ అప్ ఇచ్చేసారు గణపతికి. కింద ఆ పైన మాత్రం గణపతి ఉన్నాడు. ఆల్రెడీ వెనక చక్రం అయితే పెడుతుండ అన్న. తపస్సు చేసిన మోడల్ ఇట్లా చూసిరా. మళ్ళీ గణపతికి 8 చేతులు ఉన్నాయి. అది హైట్ కూడా ఎన్ని ఫీల్ ఉంటాయన్న దాదాపు. ఈ గణపతి కూడా బుకింగ్ అయింది. బుకింగ్ అయింది. ఎవరు బుకింగ్ చేసుకున్నారు వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ చేసేయండి అన్న. దాదాపు ఎన్ని ఫీట్ ఉంటుంది గణపతి? దాదాపు ఏం లేకుండా ఒక 10 పైన ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ కూడా కొన్ని గణపతులు ఉన్నాయి. ఇక్కడ మనం కూడా మంచి మంచి విగ్రహాలు అయితే ఇక్కడ ఇంతకుముందు చూపెట్టాం. ఇక్కడ మోడల్ అయితే ఇట్లా తయారు చేస్తారన్న. అది ఓకే, లాస్ట్ ఇయర్ ముంబైలో చాలా ఫేమస్ అయిన గణపతి. అండ్ ఇక్కడ అనకొండ మొత్తం ఇట్లా చుట్టుకున్నట్టు మనకైతే కనబడుతుంది. బ్యాక్ లో మాత్రం ఘోరంగా ఇచ్చారు కదా. శంకరుని మోడల్లో ఉన్న గణపతి. త్రిశూలం కూడా మిచ్చేసారు. ఇక్కడ నాట్యం చేస్తున్నట్టు అయితే ఉంది గణపతి. అది దాదాపు 10 ఫీట్ వరకు హైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ సంవత్సరం ఫేమస్గా వచ్చేసి మనకు క్యూట్ బాల గణపతులు. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఒక్కొక్క మోడల్ అయితే చూద్దాము. ఎంత పెద్ద లడ్డు ఇచ్చారు గణపతికి. సూపర్, ఉన్నాడు చూడు. ఇగో మొత్తం ఫినిషింగ్ అయింది. ఇంకొక కలర్ బ్యాలెన్స్ ఉన్నది. అదే విషయం హెయిర్స్ కూడా ఎంత మంచిగా నీట్గా ఇచ్చారు. వావ్ వావ్ వావ్. ఇక్కడ ఇంకొకటిగా ఈ గణపతి చూస్తే మీరైతే గూస్ బంప్స్ అనుకుంటారా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బేబీ గణపతి కదా. ఇవన్నీ కాస్ట్యూమ్స్ వస్తాయి మీద. ఇక్కడ మొత్తం మళ్ళీ ఈ గణపతికి మొత్తం ఇదంతా క్లాత్ వర్క్ వస్తుంది. ఇక మొత్తం పూర్తిగా రెడీ కాలేవు. అండ్ ఈ గణపతికి కలరింగ్ అయింది, మనం చూద్దాం. లోపల అయితే చూపిద్దాం. ఇక్కడైతే వర్క్ నడుస్తుంది. అండ్ ఇక్కడ ఈ గణపతి వచ్చేసి మనకు శంకరుని రూపంలో ఉన్న గణపతి, శంకరుడు పార్వతీదేవి. ఓకే, ఇంకా పూర్తిగా రెడీ కాలేదు. మళ్ళీ గణపతి 8 ఫీట్ వరకు అయితే ఉంటుంది. 8 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. అండ్ మోస్ట్గా మనకి ఇక్కడ ఏంటంటే క్యూట్ బాల గణపతులు అయితే కనబడుతుంది. ఇక్కడ కలర్ గణపతి అరే ఎక్సలెంట్, అసలుకి వేరే లెవెల్ ఉంది. కలరింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ వేసారు. ఎంత మంచిగా కలర్, సూపర్ అంటే సూపర్ కనబడుతుంది. నిజంగా మనం ఇక్కడ దించిండు మొత్తం. అండ్ ఇక్కడ ఫేస్ కూడా చూడండి ఎంత అందంగా తయారు చేసిండో. అండ్ ఇది మనకు ఇక్కడ ఓన్లీ ఇలాంటి గణపతులు మనకు చారీ కలర్స్లో మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. ఇవి ఎక్కడ కూడా మనకు దొరకాయి. అంటే ఇలాంటి గణపతులు బుక్ చేసుకుందామంటే లోపలికి పోతే మొత్తం కూడా సెట్టింగ్కు సంబంధించిన గణపతులు ఇక్కడ మొత్తం డిజైనింగ్ మళ్ళా సెటప్ వేరే సెటప్ ఉంది ఇక్కడ గణపతులకి. బ్యాక్ ఇక్కడ చూసిరా మనకు వెనక బ్యాక్గ్రౌండ్లో మనకు రాయి టైప్లో ఉంటుంది చూసిరా. బ్యాక్గ్రౌండ్ ఆ టైప్లో ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకు నందీశ్వరుని నోట్ల నుంచి మనకి ఇట్లా వాటర్ వస్తాయి అన్నమాట, ఇందులో పడతాయి. ఓకే, అండ్ ఇక్కడ మనకు నెమలి ఇచ్చారు, ఇటు గణేషుని ఇచ్చారు. అది దాదాపు ఏం లేకుండా 12 ఫీట్ వరకు ఉంటుంది. ఇక్కడైతే భారీ సెట్టింగ్, అసలు మామూలుగా లేదు. మొత్తం డెకరేషన్ కూడా అవసరం లేదు అసలుకి కదా. చూసిరా, మనం చూడంగానే భయంకరంగా కనబడుతుంది. కానీ మనకు ఈ ఫుల్ కంప్లీట్ అయినాక మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చేసి మనకు శంకరుడు. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ హెయిర్స్ ఉంటాయి కదా, శంకరుని హెయిర్స్ మధ్యలో మనకు ఋషులు ఉంటారు. అట్లనే మనకి హెయిర్స్ మధ్యలో నుంచి వాటర్ అనేది వస్తాడ. అది ఆ కింద ఇట్లా పడతా అన్నట్టు. మనకైతే శంకరుని రూపంలో కూడా లైట్ సెట్టింగ్ కూడా ఉంటాయంట. మళ్ళీ మనం చూద్దాం మొత్తం కంప్లీట్ అయినాక. అండ్ గణపతి వచ్చేసి మనకు తపస్సు చేస్తున్న మోడల్లో మనకు దర్శనమిస్తుంది. దాదాపు ఈ గణపతి వచ్చేసి మనకు 12 ఫీట్స్ ఎబోనే ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు జై శ్రీరామ్ కామన్ పెట్టాలి ఇక మీరు. అది ఇక్కడ చూసి రమ్మన్న
వారెవ్వా లిటిల్ జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పేసి మీరైతే కామెంట్ చేసేయండి. ఇంత క్యూట్గా కనబడుతుంది తెలుసా, అసలు వేరే లెవెల్ ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రాముని అవతారంలో ఉన్న బాల గణేష్, అట్లా ఇక్కడ అంజన స్వామి. ఓకే, దాదాపు ఈ గణపతి కూడా మనకు 9 to 10 feet మధ్యలో అయితే ఉంటుంది. మళ్ళీ వెడుతులు కూడా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ కూడా భారీ సెట్టింగ్ ఉన్నది, తయారు చేస్తారు ఇక్కడ. ఇంకా పూర్తిగా అయితే కంప్లీట్ కాలేదు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఓం నమో వెంకటేశాయ కామెంట్ వేసేది, ఎందుకంటే ఇక్కడ చూడంగానే నిజంగా వెంకటేశ్వర స్వామి వచ్చినట్టు కనబడుతుంది కలర్ తోటి. అది ఇగో ఇక్కడ చూడండి, అసలుకి లైటింగ్ తోని ఇట్లా చక్ 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 అని మెరిసిపోతుంది. నిజంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చి ఉన్నట్టు మనకు ఫీలింగ్ అయితే కనబడుతుంది. అంటే క్యూట్ బాల గణపతి. అండ్ ఇక్కడ చూడండి మనకు స్టోన్ వర్క్ ఇచ్చారు. ఓకే, కుందన్ వర్క్స్ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయినాక ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ మనకు ఏనుగులు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉన్నది. అంటే మనకి ఇక్కడ పాతకాలంలో ఇల్లు ఎట్లా ఉంటుంది, గున్నెలు ఉంటాయి కదా, లోపల మన గణేశుడు అట్లనే అమ్మవారి లోపల కూర్చున్నట్టున్నది. అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉందంట. ఇక్కడ ఏమొస్తుందన్న సింహం వస్తుంది, అక్కడ అద్దం ఉంటది, అద్దం ప్రతిబింబం వినాయకునికి కనబడుతుంది అంట. అద్దంలా మనకు ఈ పూజ అనేది కనబడుతుంది. అట్లనే ఇక్కడ మనకు ఉయ్యాల ఉన్నది, ఉయ్యాల మీద కుమారస్వామి వస్తాడు. మరి ఫుల్ పెద్ద సెటప్ అన్నట్టు. ఈ గణపతి మనకు బుకింగ్ అయింది సిరిసిల్లకు. వావ్, వాళ్ళు ఎవరైతే కామెంట్ బుకింగ్ చేసుకున్నారు. అండ్ మనకేందంటే తిరుపతి కాన్సెప్ట్ అన్నమాట, మొత్తం టెంపుల్ బ్యాక్గ్రౌండ్ లో. అండ్ ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి. అండ్ మనకి ఇక్కడ టోటల్ కూడా తిరుపతి కాన్సెప్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, అంజన స్వామి, ఇక్కడ గరుడ వాహనము. ఇంకా లోపల మంచి మంచి గణపతులు అయితే తయారు చేసిర్రు. ఇక్కడ కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి శంకరుడు. అండ్ ఇక్కడ మనకు తొట్టి టైప్లో ఇచ్చారు, మనకి ఇక్కడ వాటర్ పడతాయి అన్నట్టు. ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు ఈ సెటప్ అయితే. చూసారు కదా, మొత్తం ఫుల్ బ్యాక్గ్రౌండ్తో అసలుకి డెకరేషన్ కూడా అవసరం లేదు, అంత మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పెళ్లి కాన్సెప్ట్ అన్నమాట, పెళ్లి మండపం కాన్సెప్ట్. ఇక్కడ చూసారు ఇవన్నీ మొత్తం గుడి టైప్ లో ఇచ్చారు, ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ యజ్ఞం చేస్తున్న మోడల్ ఇచ్చారు మనకు. ఓకేనా, అండ్ మధ్యలో వచ్చేసి గణపతి. ఓకే, దాదాపు ఈ గణపతి కూడా మనకు ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఉన్న హైట్కి దాదాపు 10 feet అబౌవ్ ఉంటుంది. అండ్ ఫైనల్గా చూసుకున్నట్టయితే కాలభైరవ గణపతి. వావ్, చూసినావా, అసలుకి వేరే లెవెల్ కనబడుతుంది నిజంగా. కలర్ అయిన కల మాత్రం మట్టి పోతుంది మనది. అది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పేపర్లో చూసిరు కదా, సేమ్ అదే డిజైన్ మనకు ఏంటంటే బాల గణేష్ టైప్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే వేరే లెవెల్లో కనబడుతుంది, అంత మంచి అయితే తయారు చేసారు. అండ్ ఇంకా కలరింగ్ అయినాక మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, దాదాపు 12 feet అబౌవ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు గణపతికి హెయిర్స్ పైన కూడా మన పుర్రెలు ఇచ్చారు. లిటిల్ గణపతి, లిటిల్ కృష్ణుడి మోడల్ ఉంది, బాల గణేష్ కృష్ణుని అవతారంలో ఉన్న గణపతి. టోటల్ కూడా ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా కలరింగ్ బ్యాలెన్స్ ఉన్నది. చూసారు కదా, దాదాపు 10 feet వరకు హైట్ అయితే ఉంటుంది. ఓకే, మనకి ఇంకోటి ముంగడ ఒకటి గణపతి ఉంది. అట్లనే మీరు మాత్రం తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లలో, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో అయితే మనల్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇంకొక గణపతి అయితే చూపిస్తా. అండ్ ఈ ఓన్లీ శాంపుల్స్కి మాత్రమే మనం చూపించింది. ఇంకా మనకు సెకండ్ షేడ్లో మొత్తం కూడా తయారు చేస్తారు అనమాట. అండ్ ఇక్కడ కూడా కొన్ని డిఫరెంట్ మోడల్స్లో ఉన్న గణపతులు అయితే మనకు రెడీ అవుతున్నాయి. కలరింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక. చూసారు కదా, ఇక్కడ మల్లారి గణపతి మోడల్లో ఉన్న గణపతులు ఇవన్నీ ఆడుచు ఇక్కడ ఒకటే మోడల్, అన్ని ఒక్కటే మోడల్, మొత్తం మల్లారి కాన్సెప్ట్లో ఉన్న గణపతులు. ఇక్కడ మన తిరుపతి మోడల్లో ఉన్న గణపతులు, అక్కడ వరకు వెంకటేశ్వర స్వామి అవతారం ఉన్న గణపతి. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఒక గణపతి ఉన్నది, ఆ గణపతి మీకు ముంగడికి వెళ్ళి చూపిస్తా. ఫ్రెండ్స్, ఇక ఫైనల్గా వచ్చేసి మనకు ఇక్కడ క్యూట్ బాల గణపతి కృష్ణుని అవతారంలో ఉన్నది. ఈ గణపతి కూడా మనకు దాదాపు 8 feet అబౌవ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు జింక, అది కూడా డీటెయిల్ ఉంది, క్యూట్గా ఉన్నది. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న గణపతులు అన్నీ ఓవరాల్గా మీకైతే చూపించేసిన. అండ్ మీరు మాత్రం బుకింగ్ అయితే తొందరగా చేసేసుకోండి. అండ్ లిమిటెడ్ విగ్రహాలు మాత్రమే మనకు తయారు చేసారు, ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ యూనిక్గా ఉంటుంది. అండ్ మీకు నచ్చడైతే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. గణపతి ఫెస్టివల్ ఇంకా ఓన్లీ మనకు 100 days మాత్రం ఉంది కాబట్టి మీరు ఎంత తొందర వీలైతే అంత తొందరగా మీరు వచ్చేసి బుకింగ్ అయితే వేసేసుకోండి. ఫస్ట్ వీడియోనే తీసినాము, మీకు మీ సపోర్ట్ మాత్రం మాకు ఖచ్చితంగా కావాలి. ఇంకా మంచి వీడియోలు అయితే తీస్తాం. ఓకేనా, చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.